హాయ్ ఫ్రెండ్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మైసూర్. అండ్ ఇప్పుడు మార్కెట్ ఫ్రెష్ అప్ రెడీ అయిపోయి స్టెప్ దిగి అయితే వెళ్ళిపోతున్నాను. రేపు నేనైతే శ్రీరంగపట్నం వెళ్తున్నాను. ఇక్కడ నుంచి రావడానికి ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ రంగనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో బ్లాక్ కంటున్నా అని చెప్పాను కదా, అది నైట్ నుంచి ఇంకైతే వెళ్ళిపోదాం. మనం అయితే ఇక్కడ నుండి అయితే ఫాస్ట్ స్టార్ట్ అయిపోదాం. టైం లేదైతే గాయస్ ఆల్మోస్ట్ ఒక 6 కిలోమీటర్స్ ఏమో వచ్చిన 6-7 కిలోమీటర్స్. ఎంత చలి పెడుతుందంటే మామూలు లేదు అసలు. చలి ఊపేస్తుంది, ఎక్కువ చలి పెడుతుంది. మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నా వాయిస్ క్లియర్గా ఉందని అనుకుంటుంది. అయితే ఇదంతా టోల్ రోడ్ వెళ్ళిపోతుంది సర్వీస్ రోడ్లో. ఇదంతా హైవే అన్నమాట. అది తెలిసి వెహికల్స్ అలవ్ లేవనుకుంటారు హైవేలోకి, అందుకే మనకి సైడ్ అయితే బుక్ చేసుకుంటాం. అండ్ ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాం. నేను ఆల్మోస్ట్ అయితే వచ్చేసాను చూడండి. ఇక్కడ వెల్కమ్ టు హిస్టారికల్ టౌన్ శ్రీరంగపట్నం అని చెప్పేసి ఉంది చూడండి. సో వచ్చేసిన ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. ఇంకా కాస్త దూరం వెళ్ళాలంటే ఇంకొక 1 km ఉంది. అండ్ వెళ్ళిపోదాం ఇంకా అక్కడికి అయితే మనం ఫాస్ట్గా. అని మీరు ఇక్కడ చూస్తే చూడండి, శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అని చెప్పేసింది కదా. సో ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకొని వెళ్ళిపోవాలి మెయిన్ రోడ్డు. అక్కడికైతే వెళ్ళిపోదాం ఇంకా టెంపుల్కి అయితే. చూస్తున్నారు కదా, సో ఇది మెయిన్ సర్కిల్ అనమాట. సో మీరు ఇలాగైతే సో ఇలాగ నుంచి ఇట్లా అయినా వెళ్ళిపోవచ్చు, ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే అక్కడైనా వెళ్ళిపోవచ్చు. సో అంత దగ్గరే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం మనం అయితే. బ్యాక్ సైడ్లో చూస్తున్నారు కదా, సో ఇదే ఈ రంగనాథ స్వామి ఆలయం. సో ఇప్పుడైతే నేను దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను. చూడడానికి మాత్రం బయట నుంచి గోపురం లుక్ అయితే అదిరిపోయింది అనుకోండి. చాలా బాగుంది టెంపుల్ వ్యూ. రంగనాథ స్వామి టెంపుల్ అండ్ చూడండి, లోపల టెంపుల్ మాత్రం అదిరిపోయింది అసలు. నిజంగా సూపర్ ఉన్నాడు అసలు విష్ణుమూర్తి స్వామి. సో 7 పర్సాలు ఉంటుంది కదా, అదిరిపోయింది అనుకోండి. ఇక సైడ్ నుంచి చూడండి, సూపర్ ఉంది. ఆర్కిటెక్ట్ అయితే అదిరిపోయింది అసలు. ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా, సూపర్. అంత ఫస్ట్ వచ్చేసినాయి కదా. సో నాకైతే ఒక 5 minutes దర్శనం అయిపోయింది. సో ఫుల్ క్రౌడ్ ఉంటుంది, కాసేపు అయితే ఫుల్ మంది వస్తారు ఇక్కడికి. ఇంకా చెప్పలేమంత టైం పట్టవచ్చు. మళ్ళీ ఇప్పుడు టెంపుల్ అయితే మార్నింగ్ 7కి ఓపెన్ అయిపోయి అండ్ 1:30కి అయితే క్లోజ్ అయిపోయింది ఇంకా అది. సో అప్పుడు లేట్గా వస్తే మాత్రం ఖచ్చితంగా ఆపేస్తారు లైన్లో. సో దర్శనం అయితే లేట్ అయిపోతుంది. మీరు ఫాస్ట్గా మార్నింగ్ వస్తే మాత్రం తొందరగా కంప్లీట్గా అయిపోతుంది. నాకు 10 minutesతో దర్శనం అయిపోయింది. నేను అన్నీ అయితే దర్శనం చేసుకున్నాను. సో లోపల పాదాలు కూడా ఉంటే పాదాలు మాత్రం చూడడం మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. అండ్ ఇక్కడ హిస్టరీలోకి వెళ్తే, సో ఇక్కడ పక్కన కావేరీ నది ఉంటుంది అన్నమాట. ఆ కావేరీ నదిలో ఏంటంటే, సో దాన్ని గంగా నదిగా భావించి అప్పుడు పిలిచేవారు అన్నమాట. సో అప్పుడు గంగా నదిలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయి, మనకున్న పాపాలు అన్నీ తొలగిపోతాయని చెప్పేసి అప్పుడు పురాణాల ప్రకారం ఉండడం వల్ల అందరూ స్నానం చేయడం వల్ల సో ఆ గంగానది దేవికి అయితే ఇబ్బంది కలిగి, సో పాపాలు వాళ్ళ తొలగించుకోవడం కోసం చాలామంది స్నానాలు చేయడం వల్ల దానికైతే ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఇబ్బంది అవునందుకు సో అప్పుడైతే ఈ మాత అయితే సో దేవుని అయితే కోరుకుంటుంది అన్నమాట, విష్ణుమూర్తిని. సో అప్పుడైతే గంగానది ఒడ్డున సో ఇక్కడైతే వెలుస్తారన్నమాట స్వామివారు. వెలిచి నేనైతే భక్తులను నేను చూసుకుంటానని చెప్పేసి చెప్తారు. అప్పుడు చెప్పిన తర్వాత ఆ టెంపుల్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో అందుకే సో ఇక్కడైతే ఈ శ్రీ రంగనాథ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో అదనమాట దీనికి ఉన్న హిస్టరీ. ఇది కావేరీ నది పక్కనే ఉంటుంది. అది ఇంకా చాలా ఫేమస్. ఇంకా మీరు ఖచ్చితంగా మైసూర్ వస్తే మాత్రం అక్కడ నుండి అయితే మనకు మైసూర్ నుండి ఒక 15 kilometers ఉంటుంది. మీరు ఖచ్చితంగా విజిట్ అయిపోవచ్చు. చాలా బాగుంది టెంపుల్ అయితే, పీస్ఫుల్గా ఉంది. సో ఇంకా ఇక్కడ నుండి అయితే సో నేను టిప్పు సుల్తాన్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ ప్లేస్ అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం మనం. ఇక్కడికి టైం లేదు ఇంకెక్కువ మనకైతే. చూస్తున్నారు కదా మనకు కొంచెం, సో ఇక్కడ నుండి అయితే కొంచెం ముందు కోసం ఇక్కడ టిప్పు సుల్తాన్ ప్యాలెస్ ఉందన్నమాట. చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది, లోపలికి వెళ్ళడానికి లేదు. ఇక్కడ చూస్తే లోపల చూసారు కదా. సో ఇప్పుడు అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. సో దీన్ని లాల్ ప్యాలెస్ అనేవాళ్ళు అప్పట్లో. అండ్ అప్పుడున్న బ్రిటిషర్స్ అయితే దీన్ని అయితే కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి ఇక్కడ ఉన్న అన్ని విలువైనవన్నీ అయితే తీసుకెళ్లారనమాట, డైమండ్స్ అట్లా గోల్డ్ కానీ. ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం లేదు. ఇంకా వెళ్ళిపోదాం సమ్మర్ ప్యాలెస్కి, టిప్పు సుల్తాన్ది. వెళ్ళిపోదాం అక్కడికి అయితే. ఇక్కడ చూడండి టిప్పు సుల్తాన్ది ఫోటో అనమాట. ఎంట్రన్స్ చూడండి, ఇవన్నీ ఉన్నాయి ఇప్పటికి కూడా స్టిల్. అండ్ లోపల ద్వారాలు అవి అన్నీ ఉన్నాయి. ఇదంతా చూడండి, ఇక్కడ ఈ ఏరియా అంతా వాళ్ళు అప్పుడు రూల్ చేసిందే. అండ్ ఇక్కడి నుంచి అయితే మనం టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుండి అయితే. గాయస్ మనం ఇప్పుడు వచ్చేసి టిప్పు సుల్తాన్ ప్లేస్కి అయితే వచ్చాను చూసారా. ఇప్పుడు ఈడ కూడా క్లోజ్ అయి ఉంది. అండ్ నేను మార్నింగ్ ఫాస్ట్గా వచ్చాను కాబట్టి ఏది ఓపెన్ చేయలేదు. ఇక్కడ చూసారు కదా. సో ఇదే అన్నమాట. సో బాడీ ఆఫ్ టిప్పు సుల్తాన్ వాస్ ఫౌండ్ హియర్. సో
సో అంటే దాని అర్థం ఏంటంటే సో 1799లో సో బ్రిటిషర్స్తో నెల రోజులు అయితే పోరాటం చేశాడు అన్నమాట టిప్పు సుల్తాన్. అప్పుడైతే ఇక్కడైతే బాడీ దొరికిందన్నమాట. సో అందుకే ఇది వచ్చేసి టిప్పు సుల్తాన్ ప్లేస్ అని చెప్పేసి పిలుస్తారు ఇక్కడ. సో దీని ప్లేసెస్ అయితే చాలా నీట్గా ఉంచారు. సో దీని ప్రెమిసెస్లో అయితే చెత్త పడకూడదు అని కూడా ఇక్కడ సైన్ బోర్డ్స్ అయితే పెట్టారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం సో నిమిషాంబ ఆలయానికి అయితే వెళ్ళిపోదాం. నిమిషాంబ టెంపుల్కి అయితే గ్యాస్ చూస్తున్నారు కదా. సో ఈ టెంపులే అన్నమాట నిమిషాంబ ఆలయం. లోపలికైతే మనం దర్శనానికి అయితే వెళ్ళేద్దాం. సో మీకు ఇక్కడ చూస్తున్నదంతా కావేరి నది అనమాట పక్కదంతా. సో దర్శనానికి వెళ్ళొద్దాం ఫస్ట్ అయితే. ఎంట్రెన్స్ ఎక్కడ ఉండో చూసుకొని. చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంది. సో దీని హిస్టరీ చెప్తాను దర్శనానికి వెళ్ళి వచ్చినాక. అండ్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఒక జస్ట్ 5 minutes అయితే పట్టింది. ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. సో నేను ప్రసాదం అయితే తీసేసుకున్నాను. సో ఇక్కడ టెంపుల్ సో హిస్టరీ వచ్చేసి ఏంటంటే, అండ్ ముక్తకుడు అనే ఒక ముని అయితే లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞాన్ని అయితే తలపెడతాడు. ఆ యజ్ఞాన్ని భంగం కలిగించడం కోసం రాక్షసులు అయితే సో అక్కడికి వచ్చి చెడగొట్టడానికి, అతన్ని చంపేయడానికి అయితే ట్రై చేస్తారు. అండ్ అప్పుడైతే ఆ ముక్తకుడు ముని పార్వతీ అమ్మ దేవిని అయితే కాపాడమని కోరుకుంటాడు. అప్పుడైతే ఇక్కడ పార్వతీ అమ్మవారు అయితే వెలిసి అక్కడ ఒక్క నిమిషంలో ఈ రాక్షసులను అయితే చంపేయడం జరుగుతుంది కంప్లీట్గా. సో అందుకే ఈ టెంపుల్కి అయితే నిమిషాంబ ఆలయం అని పేరు వచ్చిందనమాట. సో లోపల పార్వతీ అమ్మవారు ఉంటారు. ఇంకా అది నాకు తెలిసి వాయిస్ అయితే వీడియోకి మ్యాచ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే వాయిస్ అయితే ఎందుకో ప్రాపర్గా రికార్డ్ కాలేదు ఆడియో అయితే. సో అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ క్లిప్ ముందు అడ్జస్ట్ అయిపోండి. ఇంకా నెక్స్ట్ క్లిప్ నుంచి అంతా బాగానే ఉంటుందిలేండి. చూడలేదు మరి ఏమైందో తెలియదు. ఇదైతే చూసేయండి మిగతా వ్లాగ్ని అయితే ఇంకా కంప్లీట్గా అంతే. ఇంకా ఇక్కడ నుండి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఇంకా మనమైతే ఒకసారి ఇక్కడ ఉన్న కావేరి రిపేర్ని అయితే మీకు చూపించేస్తాను. ఇక్కడ అక్కడికైతే వెళ్దాం. రివర్ పక్కన అని చెప్పా కదా స్టార్టింగ్లో, అక్కడికైతే వెళ్ళి ఒకసారి చూసేద్దాం వెళ్ళి. ఇదే మనకి కావేరి నది తీరం. ఇక్కడైతే కాళ్ళు చేతులు అయితే కడుక్కొని శుద్ధం చేసుకుని స్నానాలు కూడా చేస్తున్నారు ఇక్కడ. సో అప్పుడైతే దర్శనానికి వెళ్తున్నారు. చూడండి బాగుంది ఇక్కడ, చిన్నగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ టెంపుల్ అవుట్ ఇక వాతావరణం కూడా చాలా బాగుంది. పొద్దున మంచి ఉంది చూడండి. ఇప్పుడే అనేది అవుతుంది, చాలా బాగుంది. ఇక్కడ మేబీ 9-10 వరకు ఇవన్నీ ఓపెన్ చేస్తారేమో. ఇక్కడ చెరుకు రసం ఇవన్నీ ఇట్లా అమ్ముతున్నారు. ఇక్కడ అంతా ఫుడ్ స్టాల్స్ అని చూసారు కదా, గోపురం కనబడుతుంది ఇక్కడ నుండి, చాలా బాగుంది. ఇదంతా అదే మేబీ ఇక్కడ స్నానాలు చాలా మంది వస్తారేమో. పెద్ద లార్జ్ ఏరియా ఉంది ఇక్కడైతే. ఇక్కడ నుండి అయితే ప్యాలెస్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్దాం మనం. ఇక్కడ నుండి సమ్మర్ ప్యాలెస్ టిప్పు సుల్తాన్ది. ఇప్పుడు మనం వచ్చేది చూడండి టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అండ్ మ్యూజియం. చూశారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. సో మెయిన్ రోడ్ మీద ఉంటుంది. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. టికెట్ అయితే తీసుకుందాం లోపలికి వెళ్ళి. ఇది సో ప్యాలెస్ ఎంట్రన్స్ అనమాట. మేబీ అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. అండ్ తీసేసుకుని అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో బయట అవుట్లుక్స్ అయితే ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ కొన్ని ఫెసిలిటీస్ అయితే చేశారు, చాలా బాగుంది. అయితే గాయస్ నేను లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. అక్కడ టికెట్ ఎంత టైం పట్టిందని అంటే ఒక 2 minutes పట్టిందేమో. నేను మామూలుగా టికెట్ తీసుకుని అనుకున్నాను, లేదు బయట ఒక స్కానర్ అయితే ఉంచారు. మన గూగుల్ నుంచి అలాగే దాన్ని స్కాన్ చేసి సో దానిలో డీటెయిల్స్ మన నేమ్ అండ్ ఒక ఐడి డీటెయిల్స్ ఎంటర్ చేసి అమౌంట్ అయితే పే చేయాలి, రీడైరెక్ట్ అయిపోద్ది. అండ్ అలానే టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసాను. బయటకు వచ్చి చూస్తే మనకి ఇది ఎంట్రన్స్లో అక్కడ బ్యాక్ సైడ్లో మనకు కనిపిస్తుంది కదా, సో అది ప్యాలెస్ అనమాట. సో అక్కడికైతే వెళ్దాం మనం. ఇక్కడ చుట్టూ అయితే దీన్ని మంచిగా పార్క్ లాగా క్రియేట్ చేశారు, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడైతే. ఇక్కడ ఒక బోర్డు అయితే మీకు చూపిస్తాను కదా. సో దరియా దౌలత్ బాగ్ అండ్ ఇక్కడ సమ్మర్ ప్యాలెస్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు దాని గురించి అయితే చూడండి. సో ఎప్పుడు లొకేటెడ్ అయింది దాని గురించి ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, మీరు చదువుకోండి ట్రాన్స్లేట్ చేసి. అండ్ ప్రజెంట్ అయితే ఈ ప్యాలెస్ని అయితే ఒక మ్యూజియం లెక్క కన్వర్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు టిప్పు సుల్తాన్ వాడిన సో కొన్ని థింగ్స్ అండ్ వాటిని గురించి అయితే ఈ ప్యాలెస్లో మ్యూజియంలో ఉంచడం జరిగింది. సో లోపలికి వెళ్ళాకైతే మీకు అది చూపించేస్తాను. చాలా ప్రశాంతంగా ఉంది. అసలు మార్నింగ్ టైం కదా, సో 9. సో నేను 9:05 కల్లా ఎంటర్ అయిపోయాను. ఓపెనింగ్ టైంలో ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. ఇప్పుడు లోపలికి ఒక్కనే వచ్చాను ప్రస్తుతానికి. అండ్ ఫాస్ట్గా అయితే చేసుకుని వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి అండ్ ఈ ప్యాలెస్ వచ్చేసి 1779లో అయితే సో హైదర్ అలీ అయితే సో దీన్ని అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అండ్ 1784లో అయితే టిప్పు సుల్తాన్ అయితే సో దీని కన్స్ట్రక్షన్ అయితే ఫినిష్ చేశారనమాట. సో బాగుంది ఇక్కడైతే నేచర్ అంతా చూస్తున్నారు కదా,
సో మనం అక్కడ బ్యాక్ సైడ్ ఎంట్రెన్స్ లోపలికి వచ్చాం. బాగుంది ఇక్కడ ఏరియా అంతా బాగుంది, చాలా బాగుంది, అదిరిపోయింది అనుకోండి. మొత్తం ఒక మంచి పెద్ద పార్క్ ఉంది ఇక్కడ. యాక్చువల్గా మామిడి చెట్టు కూడా ఉంది ఇక్కడ, చూడండి ఎంత పెద్ద ఉంది. అయితే ప్యాలెస్కి అయితే వెళ్దాం లోపలికైతే. ఇక్కడ చూడండి, సో ప్యాలెస్ లోపలికి వచ్చాక సో దాని గురించి కొంచెం అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రాస్తుంది చూసారు. సో ఇలా ఉండేది లోపలైతే, సో ఎట్లుందని చెప్పేసి కంప్లీట్గా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు దాని గురించి. సో లోపలికి అయితే వెళ్దాం మనం ఇప్పుడైతే. సో ఇక్కడ చూడండి ఇది ఎంత బాగుందో అసలు. సో దీన్ని వచ్చేసి ఇండో సార్సెనిక్ స్టైల్లో అయితే దీన్ని నిర్మించడం జరిగింది. చాలా బాగుంది అసలు, సూపర్ ఉంది. మొత్తం దీన్ని అయితే టేక్ వుడ్తో అయితే నిర్మించారు చూడండి, కంప్లీట్ టేక్ వుడ్. ఎంత బాగుందో చూడండి. ప్యాలెస్లో అప్పట్లో అదిరిపోయి అనుకోండి. చూడండి, సో పిరంగులు వాటికి వాడే గుండ్లు ఉన్నాయి ఇక్కడ. ఇంత పెద్ద ఉన్నాయిరా బాబు, అందరు కొడుతుంటారా. అప్పుడు అట్లా వాడేరులేండి, సూపర్గా ఉంది అసలు. ఇక్కడ చూడండి, అక్కడ ఉంది మన ఎంట్రెన్స్, అదిరిపోయింది అనుకుంటా. సుల్తాన్ ఎంట్రెన్స్లోనే ఉంది. యాక్చువల్గా అక్కడ ఫోటోగ్రాఫ్స్ అయితే అలో లేదు మొత్తానికే. టేకుడ్తో మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు. ప్యాలెస్ అంటే ఎక్దమ్ అదిరిపోయింది అనుకోండి. సూపర్ డిజైన్ చేశారు అసలు. అది అప్పుడు కట్టింది, ఇంకా స్టిల్ కొంచెం కూడా డ్యామేజ్ ఏం కాలేదు. సూపర్ బట్నే మెయింటైన్ చేస్తారు నీట్గా, సూపర్ ఉంది అసలు. సూపర్ అండి సూపర్. మరి ఖచ్చితంగా విజిట్ కండి, ఇది మిస్ కావద్దు యాక్చువల్గా ప్లేస్. ఇక్కడ స్కురెల్స్ ఉడతలు అయితే ఎక్కువ తిరుగుతున్నాయి పెంచి ప్లేస్ ఉండడం వల్ల. సో నేను ఇట్లా స్కురెల్స్ సో తాజ్మహల్లో చూశాను, అండ్ ఇక్కడ చూస్తున్నాను మళ్ళీ. అండ్ టిప్పు సుల్తాన్ అప్పుడు ఈ ఏరియా అంతా పాలించాడు కాబట్టి అంతా ఈ శ్రీరంగపట్నం మొత్తం ఆయనకు సంబంధించిన మొత్తం ఉన్నాయి. ఈ ఏరియా అంతా అప్పుడు వాళ్ళ రూలింగ్లో ఉండేది. అండ్ ఇప్పుడు ఇలా అయిపోయింది మొత్తం కంప్లీట్గా. టూరిస్ట్ స్పాట్స్ అయిపోతున్నాయి మోస్ట్లీ మన తెలంగాణలో అండ్ ఇండియాలో మొత్తం ఇలాగనే. అండ్ ఇక చాలా ఫేమస్ అయిపోతున్నాయి ఇలాంటి ప్లేసెస్ అయితే, వాటికి హిస్టరీ ఇంత మంచిగా ఉండడం వల్ల. అండ్ ఇంతే ఇంకా వెళ్ళి అండ్ రిటర్న్ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను నేను మళ్ళీ మైసూర్కి. ఇక్కడ నుండి స్టార్ట్ కాబోతున్నాను. నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం మనం మైసూర్కి వెళ్ళి.